హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 బిహెచ్కే సౌత్ ఫేసింగ్ హౌసెస్ చూద్దామండి. పక్కపక్కనే 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయి. 2 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటాయండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చుట్టువైపులో ఇల్లులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఒకసారి చూడొచ్చు. రూఫ్ టాప్ కూడా వేశారండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ సీసీ రోడ్ అండి. డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఈ 2 ఇల్లులు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. బిల్డింగ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్ లో అయితే సౌత్ ఫేసింగ్ లా కట్టించిన 2 బిహెచ్కే హౌసెస్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 28x50 అండి. ఫేసింగ్ వచ్చి 28 అడుగులు ఇచ్చారు. లెంత్ వచ్చి 50 అడుగులు తీసుకున్నారండి. ఫేసింగ్ ఎక్కువ రావడం వల్ల బిల్డింగ్ ప్లానింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. కబోర్డ్స్ కానీ పెయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ యూజ్ చేశారు. సీలింగ్ లో పీవీసీ సీట్స్ కూడా యూజ్ చేశారండి. ఫ్రంట్ మెయిన్ డోర్ చూడొచ్చు. ఒకసారి మనం 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారండి. చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఈస్ట్ వైపు అయితే 2.5 ఫీట్ తీసుకున్నారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. చిన్న కార్ లాంటిది అయితే ఈజీగా పడుతుంది. అలాగే ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ అలాగే టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్లోర్ కి వచ్చిన టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారు. 11x17 మెజర్మెంట్స్ తో హాల్ తీసుకున్నారండి. హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్రాపర్ లైటింగ్ కూడా చేస్తున్నారండి. మనకి ఈస్ట్ వైపు ఒక విండో అండ్ ఒక డోర్ తీసుకున్నారు. టాప్ విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చారు. ఈ వాల్ కి అయితే మనకి టీవీ యూనిట్ వస్తుందండి. కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. వర్క్ A to Z అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసి అప్ చెప్తారండి. మనకి డైరెక్ట్ గృహప్రవేశం చేసుకోవడానికైతే రెడీగా అయితే ఉంటుంది. జస్ట్ అది కూడా ఒక 20 days to 1 month లో కంప్లీట్ చేసి అప్ చెప్పేస్తారండి. ఈ టైంలో తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నచ్చినట్టుగా పెయింట్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్ని కూడా చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకు డోర్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేయాలండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. 11.5x13 సైజులో తీసుకున్నారండి. వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్స్ లో తీసుకున్నారు. మనకు సౌత్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ వస్తుందండి. కింద నుంచి రూప్ టాప్ వరకు వస్తుంది. సీలింగ్ గేట్ వరకు వస్తుందండి. మనకి ఈ టైంలో తీసుకుంటే స్లైడింగ్ డోర్సా, ఓపెనబుల్ డోర్సా, అలాగే డెక్లమ్ సీట్స్ కూడా మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చండి. ఆ చాయిస్ అయితే మనకైతే ఉంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదన్న మాట లేకుండా అయితే మనం వర్క్ చేయించుకోవచ్చండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ యూచన్ వాల్టేజ్ డిజైన్స్ బాగున్నాయి. 4x7 సైజులో ఇచ్చారండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా మనకి ఈ టైంలో తీసుకుంటే నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. మాస్టర్ బెడ్రూమ్ కాపించినప్పుడు సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 11.5x11 సైజులో ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్ కి అయితే ఒక విండో తీసుకున్నారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారండి. 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. 4x8.5 సైజులో తీసుకున్నారు. మనకు పైన అటుకు వచ్చిందంటే అది కిచెన్ నుంచి అయితే చూపిస్తాను. ఈ బెడ్రూమ్ లో సౌత్ వైపు వాల్ కి అయితే ఇక్కడ వాల్ డ్రాప్ ఇచ్చారండి. మనకి సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. వాల్ డ్రాప్స్ అయితే వీళ్ళు ఇంకా చేయించాలండి. జస్ట్ టైల్స్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎవరికైనా సౌత్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టైంలో తీసుకుంటే వర్క్స్ అయితే మన చాయిస్ అయితే ఉంటుందండి. ఫుల్లీ మనకు నచ్చినట్టుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ ఇచ్చారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే డైనింగ్ ఏరియా ఇంకా కిచెన్ ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈస్ట్ వైపు కొద్దిగా విండో తీసుకున్న సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి చిన్న చిన్న మనకి డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వాయులో కిచెన్ తీసుకున్నారు. ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను చూడండి. మనకి 4 సీటర్ కానీ 6 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుందండి. మన కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇస్తారండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే వస్తాయి. మనకి పైన టాప్ లో అటుకిస్తారండి. టోటల్ కబోర్డ్ అయితే కవర్ చేస్తారు. ఇక్కడ యూచన్ వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. యూసేఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. మన ప్లాట్ఫామ్ కింద అన్ని కూడా సెల్ఫ్స్ అయితే ఎక్కువగా వస్తాయి. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. అసలు టైట్ గా లేదండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ లో స్టవ్ వస్తుంది కదా, పైన కావాల్సిన సిమిలీ యూనిట్ కూడా ఈ టైంలో తీసుకుంటే చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ అచ్చంపేట జంక్షన్ కి దగ్గరలో 1 km డిస్టెన్స్ లోనే ఇల్లు ఉంటాయండి. మనకు కొత్తూరు సెంటర్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటాయి. చుట్టువైపులు కూడా ఇల్లులు అయితే చాలా ఎక్కువగానే, అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉంటారు.
మనకు మినీ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లులు అయితే కట్టించారండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లులు ఉన్నాయి. మనకు అవుట్ సైడ్ కూడా కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ దగ్గరలోనే ఉంటాయండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మనకి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి నార్త్ వైపు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. బిల్డింగ్ చుట్టువైపు తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఉన్నాయండి. ఈ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 67 lakhs చెప్తున్నాను. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తామండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వస్తే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి, మేమే దగ్గరుండి చూపిస్తామండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి, నీట్ గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఫ్రెండ్స్, మన పైకి అయితే వచ్చండి. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.